హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్స్ ఛానల్. ఇవాళ మనం ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకుందాం. అంటే మ్యాథ్స్లో ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ విచ్ వీ డీల్ విత్ ద యాంగిల్స్. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ వచ్చేసి చాలా స్టూడెంట్స్ కష్టమైపోతుంది. సైన్ వాల్యూస్, కోసెక్ వాల్యూస్ వాటి గురించి తెలుసుకునేందుకు ఇవాళ అలాంటి వాటిని కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు ఈ వీడియో మీకోసం. అనగా మనకు ట్రిగ్నోమెట్రీ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ట్రై అంటే 3, గ్రీక్లో ట్రై అంటే 3, గొనో అంటే యాంగిల్, మెట్రీ అంటే మెజర్. సో మొత్తానికి ట్రిగ్నోమెట్రీ, ట్రై అంటే 3, గొనో అంటే యాంగిల్, మెట్రీ అంటే మెజర్. సో ఇప్పుడు మనం హౌ టు చెక్ అండ్ అప్లై ద ఫంక్షన్ ఆఫ్ టీటా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇదేమో 90 degrees అనగా రైట్ యాంగిల్, ఇది టీటా. అప్పుడు ఈ యాంగిల్ 90 మైనస్ టీటా అవుతుంది. ఇప్పుడు దీన్ని హైపోటెన్యూస్గా తీసుకుందాం, హెచ్. ఇదేమో ఒక బేస్గా తీసుకుందాం, దీన్ని హైట్గా తీసుకుందాం. ఎలా డినోట్ చేద్దాం అంటే, హైట్ని ఏగా డినోట్ చేద్దాం. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్. ఓకే, అది పైథాగరస్ థీరం, అక్కడ ఆపేద్దాం. ఇప్పుడు సైన్, కాస్, టాంజెంట్, కోటాంజెంట్ ఫంక్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. సైన్, ఇప్పుడు సైన్ మనం ఈ యాంగిల్ కనుక అప్లై చేస్తే దీని సైన్ థీటా అవుతుంది. అంటే సైన్ థీటా ఈక్వల్ టు, సైన్ యొక్క వాల్యూ మనం ఆపోజిట్ యాంగిల్ టు టీటా, అనగా ఆపోజిట్ యాంగిల్ టు టీటా బై హైపోటెన్యూస్ అనగా ఏ బై హెచ్. దీనికి రైట్ రెసిప్రోకల్గా మనం కొసికెంట్ వస్తుంది. కొసికెంట్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా, అది హెచ్ బై ఏ. సో మీకు కనుక సైన్ థీటా తెలిస్తే దాని ఆపోజిట్ రెసిప్రోకల్ కోసెక్ థీటా. ఓకే 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 ఇప్పుడు మనం ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుందాం. దీని వాల్యూ 90, ఇది థీటా, మళ్ళీ ఇది 90 మైనస్ థీటా. ఇప్పుడు మనం కాస్ థీటా గురించి మాట్లాడదాం. యాజ్ యూజువల్గా దీని హెచ్, ఇది బి బేస్, ఇది ఏ సైడ్. ఇప్పుడు కాస్ థీటా వాల్యూ అడ్జసెంట్ టు థీటా అనగా డి. ఈ బి లైన్ థీటాకి అడ్జసెంట్ ఉంది కాబట్టి దీన్ని అడ్జసెంట్ లైన్ టు థీటా అంటారు. అలాగే హైపోటెన్యూస్ అనగా హెచ్. ఇప్పుడు కాస్ థీటా వాల్యూ బి బై హెచ్. ఇప్పుడు మనం కాస్కి రైట్ రెసిప్రోకల్గా సీకెంట్, అది 1 బై కాస్ అనగా కాస్ రెసిప్రోకల్ అంటే హెచ్ బై బి. ఇక్కడతో కాస్, సీకెంట్, సైన్, కోసికెంట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు టాన్ అండ్ కోటాంజెంట్ గురించి చెప్పుకుందాం. మీకు సింపుల్ ఫార్ములా చెప్తా, చూసుకోండి. ఒక్క నిమిషము. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అంటే ఏ బై హెచ్ బై బి బై హెచ్. అంటే a by h
ఇంటూ హెచ్ బై బి. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అవుతే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై బి. ఇప్పుడు ట్యాన్ టీటా మనకి ఏ బై బి వచ్చింది. సో ఇప్పుడు మనం ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ట్యాన్కి ఆపోజిట్ ఆర్ రెసిప్రోకల్గా చెప్పుకునేది కోటాంజెంట్ కాట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/tan theta. దట్ ఈజ్ ఈక్వల్ టు b/a. సో ఇప్పుడు మనం అన్ని ఫంక్షన్స్ నేర్చుకున్నాము. మీకు సింపుల్ టెక్నిక్ చెప్పాలంటే సైన్ కాస్ గుర్తుంటే మీకు మిగతావన్నీ గుర్తొస్తాయి. ఎలాగంటే ఒక్క నిమిషం, మనకు బాగా తెలుసు సైన్ థీటా ఈక్వల్ టు a/h, కాస్ థీటా ఈక్వల్ టు b/h. ఇప్పుడు మనం 1/sin దట్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. మనకి సైన్ తెలిస్తే కొసికెంట్ తెలిసింది, కాస్ తెలిస్తే 1/cos దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. కాస్ తెలిస్తే సీకెంట్ థీటా తెలిసింది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే ఫస్ట్ కాస్ బై సైన్ తీసుకుందాం. దాని వాల్యూ 1/tan అవుతుంది. ఎలాగంటే tan theta ఈక్వల్ టు cos theta బై sin theta. దీన్ని 1/, రెసిప్రోకల్గా తీసుకుంటే మీకు వచ్చేది cot theta. సో ఇప్పుడు మనకి sin theta cos theta తెలిస్తే మిగతావన్నీ తెలిసినట్టే. ఈ విషయంలో ఇంకెవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ వరకు మనం క్లారిటీకి వచ్చేచ్చు కాన్సెప్ట్ మీద. టీటాస్లో క్వాడ్రంట్స్ గురించి తెలుసుకుందాం. y axis negative y, x axis negative x. ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ని Q1తో రిప్రజెంట్ చేసుకో, సెకండ్ని Q2, థర్డ్ క్వాడ్రంట్ని Q3, ఫోర్త్ని Q4. ఇప్పుడు మీకు ఈ క్వాడ్రంట్స్ ఏవే పాజిటివ్ ఏవే నెగిటివ్ ఉంటే పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి మీకు సింపుల్ స్టేట్మెంట్ చెప్పు, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇప్పుడు ఆల్ ఇది Q1గా తీసుకుందాం, ఇది Q2గా తీసుకుందాం, ఇది Q3, ఇది Q4. అలా Q1 ఇక్కడ ఆల్ అంటే ఎవ్రీ ఫంక్షన్ పాజిటివ్, ప్రతి ఒక్క ఫంక్షన్ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ Q2 సిల్వర్, SI సైన్, సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్. ఈ రెండు ఇక్కడ పాజిటివ్ వస్తుంది, సైన్ థీటా కొసికెంట్ థీటా పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో T tan tangent, tangent ఆపోజిట్ కాట్ కోటాంజెంట్. అంటే ఈ రెండు పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్లో. ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్, C కాస్ థీటా కి రెసిప్రోకల్ సీకెంట్ థీటా, దానికి ఆపోజిట్ సీకెంట్ థీటా. ఈ పాజిటివ్ వస్తుంది ఫోర్త్ క్వాడ్రంట్లో. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.
కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ అన్ని పాజిటివ్, ఇక్కడ సైన్, కొసెక్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ఏ ఏ ఇక్కడ ఒక హైపోటెన్, ఒక్కొక్కటి 60 degrees వస్తుంది. 60 degrees. కరెక్ట్ 60 degrees వస్తుంది. ఇప్పుడు ఏ తర్వాత 60 పర్పెండిక్యులర్గా ఒక యాంగులర్ బైసెక్టర్ గీసుకుందాం. పర్పెండిక్యులర్గా యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాక మీకు సైడ్ వాల్యూ ఇలా వస్తుంది. a/2 ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎలా అంటే ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం దీన్ని మనం బీగా భావిద్దాం. బీగా భావిస్తే b² ప్లస్ a/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². అంటే b² ప్లస్ a² by 4 ఈజ్ ఈక్వల్ టు a². అంటే ఇప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ a² by 4. దట్ ఈజ్ ఈక్వల్ టు b² ఈజ్ ఈక్వల్ టు 3a² by 4. అనగా b ఈజ్ ఈక్వల్ టు √3/4a. ఓకే, ఇప్పుడు మనకు b వాల్యూ వచ్చేసింది. దట్ ఈస్ a √3/4. ఇప్పుడు మనం యాంగులర్ బైసెక్టర్ గీసుకునేసరికి ఇది 90 degrees అవుతుంది, ఇది 60గానే ఉంటుంది, ఇది 30 degrees అవుతుంది ఈక్వల్లీ బైసెక్ట్ చేసి. ఇప్పుడు మనం సైన్ తీటా, ఇక్కడ తీటా 30గా తీసుకుందాము. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది a/2 by a. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎలాగంటే a/2a దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు సైన్ 30 మనకు 1/2 వచ్చేసింది. సైన్ 30 ఈక్వల్ టు 1/2. కాస్ 30 తెలుసుకుందాం. కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ √3/4 by హైపోటెన్యూస్ సైడ్ a √3/4 by a. ఇక్కడ a క్యాన్సిల్ అవుతాయి, దట్ ఈస్ ఈక్వల్ టు √3/4. అదే √3/2. సో మనకు కాస్ 30 వాల్యూ కూడా వచ్చేసింది, అది √3/2. ఇప్పుడు సింపుల్గా ఈ రెండు వాల్యూస్తో మనం అదర్ వాల్యూస్ కనుక్కుందాం. అంటే సైన్కి ఆపోజిట్ 1/sin, కొసికెంట్ కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ కోసెక్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2/1 అనగా 2 పైకి వెళ్ళి దాని యాంగిల్ ఇస్ 2. సీకెంట్ 30 ఈజ్ ఈక్వల్ బై కాస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/. సారీ, నాకు ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ సీకెంట్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 అంటే 2/√3. ఇప్పుడు సైన్ వాల్యూ కాస్ వాల్యూ పట్టుకొని tan 30 తీసుకున్నాం. tan 30 అంటే sin 30/cos 30 1/2/√3/2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1/2 × 2/sin
root 3. 2 cancel, that is equal to 1 by root 3. tan వాల్యూ మనకి 1 by root 3 వచ్చింది. √3. ఇప్పుడు 1 by tan cot 30 degrees is equal to 1 by 10 అంటే 1 by 3, that is √3. సో మనకి ఇలా 30 degrees